ప్రమాణ స్వీకార వేదికపై చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, లోకేష్ కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో నారా నందమూరి కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. గత 5 ఏళ్లు తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న చంద్రబాబు, లోకేష్ లో విజయ దరహాసం స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు, లోకేష్ తో పాటు పురంధరేశ్వరి కూడా ఈసారి విజయంలో కీలక పాత్ర పోషించడం ఈసారి చాలా ప్రత్యేకంగా చెప్పొచ్చు. అంతేకాకుండా దగ్గుబాటి కుటుంబంతో సుదీర్ఘంగా నెలకొన్న అంతరం ఎన్నికల్లో తొలగిపోయింది. చంద్రబాబు తొలిసారి సీఎంగా ఎంపికైన సమయంలో ఆయన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకోవడంతో ఇన్నాళ్లు గ్యాప్ వచ్చింది. ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు కుదరడం, దగ్గుబాటి కుటుంబంతో గ్యాప్ కూడా తగ్గడంతో ఇరు కుటుంబాలు కలిసి పనిచేశాయి. దీంతో నందమూరి కుటుంబం కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కుమారుడు మోహన్ కృష్ణ ఉద్వేగానికి ఆపుకోలేకపోయారు. పిడికిలు బిగించి సాధించామన్నట్లుగా సంకేతం ఇచ్చారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి అత్యంత ఇష్టమైన సోదరుడు మోహన్ కృష్ణ. బాబు అరెస్టు సమయంలో భువనేశ్వరి వెంటే ఉండి జాగ్రత్తగా చూసుకున్నారు మోహన్ కృష్ణ. ఇక బాలయ్య చిన్నల్లుడు విశాఖ ఎంపీ భరత్, ఆయన సతీమణి తేజస్విని, లోకేష్ సతీమణి బ్రాహ్మణి సైతం విజయ సంకేతం చూపుతూ ఆనందం వ్యక్తం చేశారు.